దేవతలను వెంట పెట్టుకుని స్కందగిరి మీదుగా కైలాసానికి వెళ్తున్న బ్రహ్మదేవుణ్ణి చూసి కుమారస్వామి ఋగ్వేదాన్ని వివరించమన్నాడు. బ్రహ్మ ఓం అని ప్రార్థించిన వెంటనే ఓం అని ప్రణవాన్ని వివరించమని కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. ఓంకారం రహస్యం తనకు తెలియదని బ్రహ్మ చెప్పడంతో ఓంకారం గురించి తెలియని నువ్వు సృష్టికర్తవి ఎలా అవుతావని ప్రశ్నించి కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి బంధించాడు. విషయం తెలిసిన శివుడు నందీశ్వరుని పంపించి బ్రహ్మని విడిచిపెట్టమన్నాడు. కానీ కుమారస్వామి అందుకు అంగీకరించకపోవడంతో శివుడే స్వయంగా స్కందగిరికి వెళ్లి తనకి ఓంకార మంత్రం రహస్యాన్ని చెప్పమని కుమారస్వామిని అడిగాడు. ప్రణవ మంత్రాన్ని బహిరంగంగా చెప్పకూడదు కాబట్టి శివుడు శిష్యుడి స్థానంలో ఉండే స్వీకరిస్తానంటే కుమారస్వామి గురువు స్థానంలో ఉండి ఉపదేశిస్తానన్నాడు. అందుకు అంగీకరించి శిష్యుడిగా ప్రణవ మంత్రాన్ని స్వీకరించిన శివుడు ఇకపై సుబ్రహ్మణ్యుడు ఏ ఆలయంలోనైనా నిలబడే ఉండాలి కానీ కూర్చొని ఉండకూడదని జ్ఞానగురువైన కుమారస్వామికి శాపమిచ్చాడు. ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ షణ్ముఖాయ నమః అని కామెంట్ చేయండి.